సో హై అండి. సో ఎందుకు మనము డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలి? రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళాలి? కిర్గిస్తాన్, జార్జియాలు, వియత్నాంలు, సెంట్రల్ అమెరికాలు, ఉజ్బెకిస్తాన్లు, కిర్గిస్తాన్ ఎందుకు వెళ్ళకూడదు అంటే, రష్యా అనేది ప్రపంచంలో ఏ కంట్రీస్తో పోల్చుకున్న రష్యా మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి. సో కాబట్టి దట్ ది డెవలప్డ్ కంట్రీ, హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ. సో కాబట్టి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి సెక్యూరిటీ, మన ఇండియన్స్ అంటే ఇంక పిచ్చి వాళ్ళకి పడిపోదు. మీకు వీసాలు అసలు ఫ్రీగా ఇచ్చేస్తారు. సెక్యూరిటీ ఉంటుంది, స్టాండర్డ్స్ ఉంటాయి, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని చాలా మంది అంటున్నారండి. వాటికంటే ఇంకా వాటికి ప్రాసెస్ ఎక్కువ, దట్టు ఖర్చు ఎక్కువ, 4-5 కోట్లు అవుతుంది. దాంట్లో 10% 34 లక్షలు పెట్టుకుంటే మీకు గాంధీ ఉస్మానియాలో వచ్చేంత స్టాండర్డ్, మీకు 600 స్కోర్ వచ్చేంత వస్తే ఎలాంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో రష్యాలో జస్ట్ మీరు క్వాలిఫై ఆ రేంజ్ స్టాండర్డ్ ఇస్తారు. ఆ రేంజ్ ఆఫ్ సెక్యూరిటీ, ఆ రేంజ్ ఆఫ్ పీస్ఫుల్నెస్, ఆ రేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. బడ్జెట్ తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ, స్టాండర్డ్స్ ఎక్కువ, సెక్యూరిటీ ఎక్కువ. కంపారిటివ్లీ నథింగ్ అండి రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా అసలు దరిదాపులో కూడా రావన్నమాట.